మా పెద్దోడికి 6 ఏళ్ళు వచ్చేసాయి, అందుకే తీసుకెళ్లి కాలేజ్లో పడేశాను. ఎప్పుడు సింగపూర్ అనగానే ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి బోర్ కొట్టిందా? అలా అయితే ఇక్కడున్నాయి చూడండి చిన్న చిన్న ఇళ్ళు. వీటిని ఇక్కడ ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటారు. అంటే మనం ఇండిపెండెంట్ హౌసెస్ అంటాం కదా, అలాంటివి. చాలా వరకు కోస్టల్ ఏరియాస్ అంటాం కదా, అలాంటి దగ్గర ఉంటాయన్నమాట. సింగపూర్ మొత్తం మీద ఒక 4.8% ఈ ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మాటల్లో పడి మా వాడి కాలేజ్ దగ్గరికి వచ్చేసాం. కాలేజ్ అనగానే ఇంటర్, డిగ్రీ అలాంటివి కాదండి, ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళు కాలేజ్ అని పిలుస్తారు. అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళామంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు. ఇండియాలో అయితే స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఫీజు కట్టొచ్చు, కానీ వీళ్ళ దగ్గర స్కూల్ కి రావాలంటే ముందు ఫీజు కట్టేయాల్సింది. స్కూల్ డ్రెస్ కూడా వీళ్ళే ఇచ్చేస్తారంట. స్కూల్లోనే బట్టల షాప్ పెట్టేశారు. వాడిని చూసి వాడి సైజులు తీసి ట్రై చేయమని ఇచ్చారు. ఎక్స్చేంజ్ కావాలంటే 7 days లోపే చేయాలంట, లేకపోతే ఎవరని చెప్పేస్తున్నారు. నేను చదువు ఎంత చక్కగా చెప్తారా అని ఆలోచిస్తుంటే మా వాడు స్కూల్లో గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందా అని చూసుకుంటున్నాడు. కట్టిన ఫీజుకి ఇచ్చిన పుస్తకాలకి అసలు సంబంధమే లేదు. ఇండియాలో అయితే ఒక 10,000 కట్టినా కావాల్సిన బుక్స్ ఇచ్చి పంపించేస్తారు. ఆ బుక్స్ చూసి నేను మూడీగా మా వాడు హ్యాపీగా ఇంటికి వచ్చేసాం.